కంగ్రాట్స్ నారాయణ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు పాస్ అవుట్, ఏం చదివారు? 2013 పాస్ అవుట్. ఓకే. బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఓకే. రామన్ నాయుడు ఇంజనీరింగ్ కాలేజ్, ఒంగోలు. ఓకే. సో ఏం చేశారు ఎన్ని సంవత్సరాలు? ఆఫ్టర్ 2013 ఐ వెంట్ బెంగళూరు. ఓకే. అక్కడ మెయిన్ ఫ్రెండ్స్ కోర్స్ చేశాను. ఓకే. ఆ తర్వాత మా ఫ్రెండ్స్ సజెషన్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేశాను. ఓకే. ఇలా అంటే అన్నీ నేను ప్రతి గవర్నమెంట్ జాబ్లో కూడా నేను ప్రిలిమినరీ పాస్ అవుతున్నాను కానీ మెయిన్స్ క్వాలిఫై అవ్వట్లేదు. ఓకే. ఎలా ఉంది 4 months ఆఫ్ జర్నీ విత్ బీఆర్? ఇక్కడ 4 months ఆఫ్ జర్నీలో మా క్లాస్ రూమ్ ట్రైనింగ్ కానీ తర్వాత ప్రాక్టికల్ వర్క్ కానీ అన్నీ బాగున్నాయి. ఓకే. డైలీ మినిమం ఎవరైనా సరే ప్రతి స్టూడెంట్ 10కి వచ్చి 6 దాకా ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఓకే. ఒకవేళ చదవదలుచుకోకపోయినా కూడా ఏదో ఒకటి చదవాలని ఖచ్చితంగా చదువుతాడు. ఓకే. సో క్లాస్ రూమ్ ట్రైనింగ్తో పాటు మెయిన్ సెల్ఫ్ లెర్నింగ్ కూడా బాగుంది ఇక్కడ. ఓకే. సార్ ఇచ్చే టాస్క్లు చేయడం వల్ల కూడా చాలా ఉపయోగపడుతుంది. ఓకే. ఎంత వచ్చింది శాలరీ? ఇక 18,000 ఫర్ మంత్. ఓకే. ఎక్స్పెక్ట్ చేసావా ఇన్నేళ్ళ కెరీర్ గ్యాప్ తర్వాత 18,000 శాలరీ వస్తాను ఎక్స్పెక్ట్ చేసావా? అది యాక్చువల్గా చేయలేదు కానీ ఇక్కడ ఇన్స్టిట్యూట్లో చేరిన పాటికి మటుకు ఇక్కడ ఎన్విరాన్మెంట్ చూసి నాకు ఖచ్చితంగా నాకు వచ్చిందని నమ్మకం వచ్చింది. ఓకే. ఫస్ట్ డే ఆఫ్ నారాయణకి ఈ రోజు నారాయణకి నువ్వు అబ్జర్వ్ చేసిన మేజర్ చేంజెస్ ఏంటి? మేజర్ చేసే టెక్నికల్గా స్ట్రాంగ్ అయ్యాము. ఓకే. తర్వాత ఖచ్చితంగా నమ్మకం అయితే వచ్చేసింది, మాకు గ్యారెంటీగా జాబ్ వచ్చింది, మంచి ఇన్స్టిట్యూట్లో పడ్డాము అని నమ్మకం అయితే వచ్చేసింది. ఓకే. ఒక 1 weekలోనే నాకు నమ్మకం అయితే ఖచ్చితంగా వచ్చింది. ఓకే. అది మాట పక్కా షూర్. నా ఇప్పటికి కూడా అది మటుకు ఎవడైనా సరే 1 weekలోనే తెలుపు అబ్బాయికి కన్ఫర్మేషన్ ఖచ్చితంగా నా జాబ్ వచ్చింది అనే ఫీలింగ్ అయితే వచ్చింది ఇన్స్టిట్యూట్లోకి వచ్చినప్పుడు. ఓకే. వచ్చే ముందు అయితే ఖచ్చితంగా ఒక డౌట్ అయితే ఉంటుంది, జాబ్ వస్తుందా రాదా ఇన్నేళ్ళ కెరీర్ గ్యాప్ తర్వాత అని. ఎట్లా ట్రస్ట్ చేసావు బీఆర్ఎన్ని? ట్రస్ట్ చేసామంటే చూసాను, నాకు రివ్యూస్ అన్నీ బాగున్నాయి. ఓకే. ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా అందరూ 2 hours 1 hour 1.5 hour కోర్స్ అని చెప్తున్నారు. ఓకే. 15 days 45 days కోర్సు డైలీ 1 hour 1.5 hour అంటున్నారు. ఓకే. అది మా ఫ్రెండ్స్ని అడిగాను, ఏదైతే బెటర్రా, ఒక ఇన్స్టిట్యూట్ ఎలా ఉంది 8 hours అంటున్నారు, ఒక ఇన్స్టిట్యూట్ జస్ట్ 45 days 1 hour అంటున్నారు, ఏ ఇన్స్టిట్యూట్ అయితే బెటర్ అంటే మా ఫ్రెండ్స్ సజెస్ట్ కూడా పక్కన మీద డిపెండ్ అయిపోదు, నీకే నువ్వే నేర్చుకోవాలి కాబట్టి మంచి ఇన్స్టిట్యూట్ చేయడు, పెద్ద ఇన్స్టిట్యూట్లోనే అంటే 8 hours ఖచ్చితంగా వర్క్ చేసే ఇన్స్టిట్యూట్లో. ఓకే. అప్పుడే నీకు కెరీర్ కూడా బాగుంటుంది అని చెప్పారు. అందుకని నేను 45 days కోర్సెస్ ఇన్స్టిట్యూట్లో చూస్ చేసుకోవాలి. ఓకే. నువ్వు వచ్చే ముందు చాలా సక్సెస్ వీడియోస్ చూస్తుంటావు, ఇప్పుడు నీ సక్సెస్ వీడియో కూడా యూట్యూబ్లో రాబోతుంది. హౌ డూ యూ ఫీల్ నౌ? ఇట్స్ గుడ్, చాలా సంతోషంగా ఉంది. ఓకే. సో మొత్తం మీద ఈ ఇన్స్టిట్యూట్లోకి వచ్చి కష్టపడ్డ వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ అయితే వచ్చిందని మనం లాస్ట్గా నేను చెప్పదలుచు. ఓకే. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ ఫీడ్బ్యాక్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.